విచ్చేసిన ఈటెల రాజేందర్ గారికి స్వాగతం అండి. ఆనరబుల్ ఎంపీ మల్కాజ్గిరి. గట్టిగా చెప్పండి everybody please. It was a privilege to have Shri ఈటెల రాజేందర్ గారు, ఆనరబుల్ ఎంపీ మల్కాజ్గిరి. వెల్కమ్ సార్. చెప్పిన తర్వాత ప్రిన్సిపాల్ గారికి ఎక్కడో మల్లారెడ్డి గారు మీరే లేరు మేము కూడా ఉన్నాము అని. మనమే కాదు ప్రపంచం గొప్పగా ఉందని ప్రిన్సిపల్ గారు చెప్పింది. తన కాలేజీకి వచ్చి మొత్తం మల్లారెడ్డి తీసుకుని మీరు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తాం. మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత అంటే ఆ పిచ్ ఆయన మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు మాట్లాడే సాహసం చేయరు. కానీ నాకు తప్పదు కాబట్టి నేను చేయాలి. పెద్దలు మల్లారెడ్డి గారు, లక్ష్మి గారు, మంజుల గారు, అరుణాదేవి గారు, యోగేష్ గారు, భాస్కర్ గారు, లింగేశ్వర్ రెడ్డి గారు, శ్రీనాథ్ గారు, శ్యామ్, త్రిశూల్ రెడ్డి గారు, మోహన్, లోకనాథం, టీచర్స్కి కూర్చోరా లేవా చేయట్లేవు ఎక్కడ, స్టూడెంట్స్కి, మీడియా మిత్రులకి, మా నాయకులందరికీ పేరుపైన నమస్కారం. ఒకప్పుడు వాల్యూ గురించి మాట్లాడినాం. ఇవాళ క్వాలిటేటివ్ చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం. ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది మంది మాత్రమే చదువుకొని పిల్లలు, అందరికీ చదువు కాదు. కానీ వాళ్ళ చదువు చిన్న కూరగాయలు అమ్ముకునేటువంటి తల్లి కూడా, పళ్ళు అమ్ముకునే తల్లి కూడా నా కొడుకు గొప్పగా చదువుకోవాలి, వాడు పెద్దవాడైతే చూసి గురువాలని చెప్పి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు నేను కళ్ళారా చూసుకోవడమే. మల్లారెడ్డి గారి దాంట్లో ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ అది చిన్నగా అనిపిస్తున్నది కానీ అది సమాజానికి ఒక ఇన్స్పిరేషన్. పాలనలోనే సామాన్యమైన మనిషి ఈ స్థాయికి రావడానికి పేదరికం అడ్డంకి కాదు అని. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. నేను నా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనకు ఏం కావాలో నిర్ణయించుకునే శక్తి మనలో మాత్రమే ఉంటుంది అని. దానికి తప్పకుండా ఇద్దరు గొప్ప మహనీయులు కారకులవుతారు. ఒకరు పేరెంట్స్, రెండవది టీచర్. చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళ మెదళ్ళు వైట్ పేపర్. మా తల్లి మా తండ్రి వాళ్ళ మెదళ్ళ మీద ఏమి రాస్తారో, నా క్లాస్లో ఉన్న టీచర్ నా స్టూడెంట్స్కి ఏం బోధిస్తారో అవే చిరస్థాయి ఉండే ఆస్కారం ఉంటుంది. అవే చిరస్థాయిగా ఉంటాయి. అందుకనే చిన్నప్పుడు మనం పాట, పిల్లలు దేవుడు చల్లని వారు కళ్ళ కపట మెరగని కరుణామయులు అని చెప్పి పిల్లలు పోల్చింది. అందువల్ల పిల్లల్ని ఇవాళ ఐజీ ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్ప్రినర్షిప్ దాని గురించి మాట్లాడుతున్నాం సబ్జెక్ట్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టీచర్.
ఒకనాడు ఈ తెలంగాణలో జస్ట్ కొన్ని స్కూల్స్ అది సర్వేంట్ చేసే స్కూల్, అది కోరుకొండ చేసే స్కూల్, కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లకి కేంద్ర బిందువు అయింది. దానికి ఆలోచన చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు ఆలోచన చేశారు. చదువు కేవలం బంగ్లాలో మాత్రమే పరిమితం కావద్దని, చదువు కేవలం ఉన్నవాళ్ళకు మాత్రమే పరిమితం కావద్దని, చదువు నా గుడిసెను కూడా చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసింది పివి నరసింహారావు గారు. వారు హెచ్ఆర్డీ ఉండగానే నాకు తెలిసి దేశంలో నవోదయ పాఠశాల కాకుండా చేశారు. వై అంటే అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ దానికి ఫలితం చూసింది కాబట్టి ఇవాళ ఆ పని చేయలేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కిందో మీదో పడి పిల్లలు చదువుకుంటున్నారు. ఇందులో వారు చెప్పిన మాటలు చెప్పాలంటే మొత్తం ప్రపంచంలో యువశక్తి గల దేశం భారతదేశం మాత్రమే. అందుకే మోడీ గారికి ఇంత సంకల్పం, ఇంత వేగం, ఇంత ఆశ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇంతకుముందు వారు చెప్పినట్టుగా జపాన్, యూరోప్ అనేక దేశాల్లో యువశక్తి లేదు. యువశక్తి ఉన్న దేశమే భారతదేశం. అందుకనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్గా ఏర్పడి టీచర్లకి మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం అప్డేట్ కాకపోతే మనం రాణించలేం ప్రపంచంలో అని చెప్పి భావించింది. కాబట్టి ఇవాటి అవసరాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దనే సంకల్పంలో భాగమే ఇవాళ మా టీచర్లకి ఒక దేశవ్యాప్తంగా 35 సెంటర్లు సెలెక్ట్ చేసి అందులో ఇక్కడ ఒక సెంటర్లో ఇవాళ ట్రైనింగ్ పోతున్న టీచర్లకు ఆ ఎజెండానే నాకు తెలిసి ఉండొచ్చని చెప్పి భావిస్తున్నాను. అదే ఎజెండా కావచ్చు. ఇవాళ రెండో అతి ముఖ్యమైనది, ఎప్పుడు థియరిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది కానీ విచ్ ఇస్ సీన్, విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, కళ్ళ ముందు కనపడేది దానికంటే ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ మధ్య కాలంలో చూస్తున్నాం థియరిటికల్ ఆస్పెక్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా అంత ఇంపార్టెంట్ చెప్పి భావిస్తున్నాను. వారు తిరిగిన ఇప్పుడు చైనా, జపాన్, మేము చిన్నప్పుడు అనుకునేది, మేము చదువుకుంటున్నప్పుడు బొమ్మలు చూసి కాదు బై సీ ఎక్కువ గుర్తుండే ఆస్కారం ఉంటుంది, అటాచ్మెంట్ ఉండే ఆస్కారం ఉంటుంది, ఆవిష్కరించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు ఒకటే సంకల్పంతో ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఉండొచ్చు, ఆర్థికవేత్తలు ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు. ద సొసైటీ విచ్ ఇస్ డ్రివెన్ బై పొలిటికల్ లీడర్స్ మనం మర్చిపోవద్దు. నీ కుటుంబానికి ఒక పేరెంట్, తండ్రి ఎంత ఇంపార్టెంటో సమాజాన్ని డ్రైవ్ చేసేటువంటి ప్రభుత్వ పెద్ద కూడా అంత ఇంపార్టెంట్. ఒకప్పుడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ, భారత్ పేద దేశం. మా నరసింహారెడ్డి గారు, మా మల్లారెడ్డి గారు ఏ స్కూల్ అయితే చదివిండ్రో ఆ స్కూళ్ళల్లో అమెరికన్ గోధుమలు వస్తే తప్ప, అమెరికన్ గడక పిండి వస్తే తప్ప వాళ్ళకు మధ్యాహ్న భోజనం లేదు. నేను కూడా నాకు కొంచెం టచ్ అయింది కానీ బంద్ అయిపోయింది. దట్ ఈస్ భారత్ ఎట్ దట్ టైం, నాట్ నౌ. ఇవాళ భారత్ ప్రపంచానికి అన్నం పెట్టగలిగే శక్తి సంతరించుకున్నది భారత్. ఇవాళ ఒక ఆర్థికవేత్త రాసింది, ఒకప్పుడు భారత్ ఎట్లుండే, ఇవాళ భారత్ ఎట్లా ఉంది. అనేక రంగాలు మనం అంటుండే ద వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ లేకుండా భారత్ లేదు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్ లేకుండా భారత్ లేదు. కానీ భారత్ ప్రపంచంలో పేద దేశాలకు ఆర్థికంగా ఆదుకునేటువంటి స్థాయికి ఎదిగింది భారత్. దట్ ఈస్ భారత్ టుడే. దానికి కారణం ఇవాళ మోడీ గారి ప్రధానమంత్రి. మరొకటే మన
అనేకం ఉంటాయి పర్సనల్ జీవితాలు, కానీ ఎన్నింటి సృష్టిస్తుందో మనం ఆలోచించాలి. ఎందుకు ఈ ఆడటం, ఎందుకు ఈ తపన? మేము ప్రపంచంలో ఉన్న అగ్ర దేశాల ముందు మోకళ్ళే పరిస్థితి రావద్దు. నా భారత్ తలెత్తుకొని శాసించగలిగే స్థాయికి రావాలని చెప్పే సంకల్పం మోడీ గారికి ఉంది. దాన్ని సఫలం చేసేది మా టీచర్లు, మా టీచర్లతో చదువు నేర్చుకునేటువంటి మా పిల్లల యొక్క మేధాశక్తి పైన, వాళ్ళ క్రియేటివిటీ ఆధారపడింది. 2014 వీఆర్ ఆన్ 11th పొజిషన్. ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థకి ఎదిగింది. రేపు 3వ ఆర్థిక వ్యవస్థ రావాలని సంకల్పిస్తుంది. భారత వేగాన్ని చూసి అసూయపడుతున్నాను. భారత వేగాన్ని చూసి అసూయపడుతున్నాను. భారత లీడర్షిప్ చూసి అసూయపడుతున్నాను. మీకు చాలామంది తెలియదు, ప్రపంచంలో అనేక దేశాలు రాజరికంలో ఉంటాయి, నేతృత్వంలో ఉంటాయి. ప్రజాస్వామికమైన దేశాలు చాలా తక్కువ. కానీ ప్రజాస్వామికమైన దేశాలలో కూడా అతి గొప్పగా ఉండేటువంటి ప్రజాస్వామికమైన దేశం భారతదేశం మాత్రమే. అందువల్ల అనేక రంగాల్లో మనమైతే ఇలా ముందుకు పోతున్నాము. ఇవాళ మనం ముందుకు పోవాల్సిన ఇంతమంది చెప్పినట్టుగా మేధా సంపత్తికి కొదవలేదు. కులాన్ని బట్టి మేధా సంపత్తి రాదు, మతాన్ని బట్టి మేధా సంపత్తి రాదు. నీ ఎఫర్ట్స్, నీ సంకల్పం, నీ ప్రయత్నమే దాన్ని పూర్తి చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, నాకు తెలుసు కొంతమంది పిల్లలకి ల్యాప్టాప్ కొనేటువంటి స్తోమత కూడా ఉంటాడు. ల్యాప్టాప్ కొనేటువంటి స్తోమత జైన్ అయినప్పుడు జైన్ అవుతాడు. మధ్యలో తల్లి చనిపోతానో లేదా ఆయన ఆర్థికంగా చితికిపోతే ఫీజు కట్టేటువంటి ఆ స్తోమత ఉంటాడు. ఆ పిల్లలు కాలేజీలలో ఫీజు కట్టకపోతే తోటి విద్యార్థుల ముందు వాళ్ళు నిలబెడుతున్నప్పుడు కుమిలిపోతుండవచ్చు. కానీ సంకల్పాన్ని మాత్రం వదిలిపెట్టదు. నీకు ఎక్కువ కష్టం ఉంటే, నీ పేరెంట్స్ నీ కళ్ళ ముందు ఎక్కువ బాధపడితే మరింత కమిట్మెంట్ పెంచుకోవాల్సిన ఇవాళ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. టెక్నాలజీ అది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక మాట అన్నాడు, నీ సెల్ ఫోన్ మీ అమ్మకు మీరు మంచిగా ఉన్నామా అని పనికి రావాలి. నీ సెల్ ఫోన్ ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించడానికి పనికి రావాలని. నీ సెల్ ఫోన్ చెడుకు పనికి రావద్దు. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వదంటలేదు, కానీ వాట్ పర్పస్? ఫర్ కన్స్ట్రక్టివ్ సైడ్ ఆర్ డిస్ట్రక్టివ్ సైడ్? ఆటోమేటిక్ కనుగొన్నాడు. జపాన్ హిరోషిమా గురించి మాట్లాడలేదు, కానీ ఆటోమేటిక్ గురించి కనుగొన్నాడు. నా ప్రపంచానికి వెలుగుని వాళ్ళు చెప్పాలి. ఏ శాస్త్రవేత్త, ఏ టెక్నాలజీ, ఏ ఇన్నోవేషన్ నాట్ ఫర్ డిస్ట్రక్షన్. కానీ ఇవాళ మనం చూస్తున్నాం సెల్ ఫోన్, టీవీ, అనేక విషయాలు వాటిని చూసి ఖరాబైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను మా టీచర్లకి, మా స్టూడెంట్స్కి వినమ్రత విజ్ఞప్తి చేస్తున్నా. ఉన్నది సెల్ ఫోన్, కానీ యూస్ఫుల్ ఆస్పెక్ట్లో మాత్రమే దాన్ని వాడండి తప్ప డిస్ట్రక్టివ్ ఆస్పెక్ట్లో వాడకండి. సమాజంలో మనం చూస్తున్నాం, ఎంత సంపద పెరిగినా, మేము ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతున్నాం, డిజైన్ గురించి మాట్లాడుతున్నాం, ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి మాట్లాడుతున్నాం, సంపద గురించి మాట్లాడుతున్నాం, పెద్ద పెద్ద కార్ల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక్కటి మర్చిపోతుంది సమాజం, ఎక్కడో మన మానవుడి తల్లిదండ్రులు కొన్ని దుర్మార్గపు, ఆ సెల్ ఫోన్ ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, పద్ధతులు, వాటిని అడాప్ట్ చేసుకున్న కొంతమందితో సమాజం తల్లిపోతుంది. మనం కనకూడని, వినకూడని అనేక సమయం కనపడతా ఉన్నాయి. అందువల్ల నేను ఒకటే మా టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇవన్నిటితో పాటుగా ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, సిస్టమ్ ఉండాలి, మానవ సంబంధాలు ఉండాలి. అవి లేకుండా సమాజ సమగ్రత కాదు సుమా. ఎకానమీ అలోన్ కాంట్ లీడ్ ద సొసైటీ.
ఇలా ప్యారల్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. అందువల్ల నేను ఎన్ని చెప్పినప్పటికీ, ఎంత టెక్నాలజీ చెప్పినప్పటికీ ఆ సబ్జెక్ట్ కూడా మా టీచర్లు, మా పేరెంట్స్ ఎందుకో 10 మంది పిల్లలు ఉన్నాడు ఎవరికైనా చెప్పాల్సి అక్కడ లేకుండా మనంతా పెద్దలం అయిపోయినాం. కానీ ఇద్దరే పిల్లలున్నా కూడా మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం. నా టీచర్ తప్పు చేస్తే చెప్పకుండా చెల్లు పంపించే టీచర్ లేడు ఇవాళ. నా తల్లి నా కొడుకును కొడితే లొల్లి పెట్టుకుని తప్ప మంచి మార్కు కొట్టిన తల్లి లేదు ఇవాళ. ఇద్దరే పిల్లలు అనమాట. కానీ దాన్ని ఆసరా చేసుకొని మనం ఎక్కడో సమాజంలో ఇవన్నీ టైట్ చేయకపోతే రాబోయే కాలంలో మనం చూసేది ఇంకా దుర్మార్గాలను ఆస్కారం ఉంటుంది. కాబట్టి సంపద, టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ వీటితో పాటుగా వీటిని కూడా సంపాదన తీసుకుపోవడానికి కోసం మా టీచర్లు తరగతి గదిలో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీరు గొప్పగా ఎదగాలి. మీరు కేవలం మీ అమ్మానాన్న ఆస్తి మాత్రమే కాదు సుమా, మీరు ఈ తెలంగాణ రాష్ట్ర సంపదగా భావిస్తారు, దేశ సంపదగా భావిస్తారు. మీ మెదళ్ళు ఎంత వికసిస్తే, మీ మెదళ్ళు ఎంత గొప్పగా ఎదిగితే ఈ సమాజంలో ఇవాటికి కూడా కనిపించిన అమ్మానాన్నకు అన్నం పెట్టలేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇంత పెద్దగా ఇంత జీనోమ్, టుడే ఇస్ ద ఎరా ఆఫ్ జీనోమ్, టుడే ఇస్ ద ఎరా ఆఫ్ టెక్నాలజీ. ఎంత మాట్లాడినా ఇవాటికి కూడా మన సమాజంలో ఇక్కడ అంతరాలు ఉన్నాయి. రాజ్యాంగంలో డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పినప్పటికీ, సమస్త సంపదను సమస్త ప్రజల అవసరం తీర్చాలని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కొంత లోపం ఉంది. ఆ లోపం సర్దించగలిగే శక్తి తరగతి గదిలో ఉన్న విద్యార్థులు మాత్రమే ఉంటుంది. నా కొటారి గారు చెప్పినా, నా అబ్దుల్ కలాం గారు చెప్పినా, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిలుచుకోవాలని చెప్పిన కారణం మీ మేధస్సు, మీ కమిట్మెంట్, మీ ఎథిక్స్, మీ వాల్యూస్, మీరు రేపు సమాజానికి అందించే మానవ విలువలు. కాబట్టి విద్యార్థులుగా గొప్పగా ఎదగాలని, ఈ సమాజాన్ని లీడ్ చేయడంలో ఈ పేదరికం పోవట్లలో మీరంతా కూడా ముందు నిలవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుసుకున్నాను. నమస్కారం.